అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 11వ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన. మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. తులారాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడిన. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఆటంకాలు తొలగున. కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడిన. మనోధైర్యం ఏర్పడుతుంది. మాట విలువను కాపాడుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన. ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఇబ్బందులు తొలగున. అధికారుల వద్ద వినయ విధేయతలతో వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఆచితూచి అడుగు వేస్తారు. ఇబ్బందులు తొలగున. బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలు తొలగున. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు. సమయానికి ఆహార నియమాలు పాటిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున. సమస్యలు తొలగున. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన. బంధుమిత్రులతో విభేదాలు తొలగున. ఖర్చులు తగ్గున. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఒక వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. మనశ్శాంతి లోపించుకున్నా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు అనుకూలిస్తాయి. కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడిన. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మనశ్శాంతి లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడుతారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. గౌరవ సన్మానాలను అందుకుంటారు. వృత్తి, వ్యాపారంలో లాభాలు ఏర్పడిన. మిత్రుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ధర్మచింతన అవసరం. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరిచేరవు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక శుభవార్తను వింటారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఉంటాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వినోద కార్యక్రమాలలో ధనాన్ని ఖర్చు చేస్తారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం, ఆప్తుల నుంచి శుభవార్తలు అందడం, చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందడం, ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడడం, వ్యాపారం లాభసాటిగా సాగడం, ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగడం, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం సాఫీగా సాగడం, ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.